అందువలన ఓల్డ్ టెస్టమెంట్లో ధర్మశాస్త్రంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాం. రాజ్యాంగాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాం. ఒక సందర్భంలో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. కోడలో అత్తను కొట్టేసింది. ఎలా కొట్టింది అనుకున్నారు? అత్త ముసుగుంది, కోడలో మంచి బలంలో ఉంది, వయసులో ఉంది, ఎక్కువ ఆరోగ్యంగా ఉంది. దిక్కు మొక్కు లేనటువంటి అత్తను కోడలు ఎప్పుడైనా తల్లిని వెనక పెట్టుకొని రక్తాలు వచ్చినట్లుగా కొట్టింది. బొగ్గనున్నటువంటి బొగ్గ మీద గుద్దితే పన్ను కూడా ఉడుతుంది అంశంకి. ఎవరో దారిలో పోతున్నటువంటి ఒక దాని చూస్తూ ఉండలేదు కదా, ఎవరు పట్టించుకోవట్లేదు. అత్త గొడవలు ఎదురులే కొట్టుకొని వదిలేస్తారు. మనుషులు ఏంటంటే ఎదురు వారు చచ్చిపోయినా సరే చూస్తూ ఉంటారు, కానీ ఆ మనుషులు చూసి అయ్యో పాపము అనేటువంటి దేన మనసు, కనికరము లేనటువంటి మనుషులు నాడు భూమి మీద అనేకులు ఉన్నారు ప్రపంచంలో. ఆ దారిలో పోతూ ఒక సాత్వికుడు చూసి అయ్యో ముసలు చచ్చిపోయేటట్టు ఉంది, చనిపోయేలాగా ఉందనేటువంటి భయంతో ఆ అత్త కోడల్ని ఆ వ్యక్తి ఏం చేసేదంటే విడదీసినా కానీ ఆ కోడలికి బలమైనటువంటి పవర్, సెక్యూరిటీ ఉంది, బలం ఉంది. అక్కడ తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. ఆ బలం వలన, ధైర్యం వలన ఒక వ్యక్తి విడదీసినా కానీ ఇంకా బీభత్సంగా యుద్ధానికి రంగం వేస్తుంటే ఆ వ్యక్తి ఏం చేసిందంటే ఆ ముసలమ్మకి సెక్యూరిటీ కల్పించడానికి, అమ్మాయి నుండి నేను చంపేస్తారు, మిమ్మల్ని సాయంకాలం వరకు మేము కాపాడలేం కదా, మిమ్మల్ని కాపాడటానికి లాండ్ ఆర్డర్ అనేటువంటి ఒక రాజ్యాంగం ఉంది భారతదేశంలో. భారతదేశానికి ఒక సెక్యూరిటీ ఉంది, రక్షక భటులు ఉన్నారు, లాండ్ ఆర్డర్ ఉంది, సెక్యూరిటీ ఉంది. అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటే మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేదమ్మా, పదండి అని ఆ ముసలోల్ని ఆ వ్యక్తి తీసుకొని వెళ్తా ఉంటే ఆ వ్యక్తి మీద కూడా దాడి చేశాడు. దాడి చేస్తూ ఉంటే వాళ్ళని వ్యక్తులించుకొని తోసుకొని మొత్తానికి ఆ ముసలోల్ని పోలీస్ స్టేషన్కి చేర్చి మీరు ఇక్కడ ఉంటే మీకు సేఫ్గా ఉంటారు, ఇక్కడి నుంచి కదలకండి, వాళ్ళు వెళ్ళిపోయినంత వరకు అని చెప్పేసి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. కారణాలు జరగబడిందంటే పోలీసులు పిలిచారు, ఆయన్మెంట్ పిలిచారట, వచ్చిందంట. ఆవిడ ఏమైనట్టుగా కేసు పెట్టిందంటే మా దారిలో పోతున్నట్టు అత్త కోడలు దెబ్బలాడుకున్నామంటే దారిలో పోతున్న ఒక వ్యక్తి మమ్మల్ని కొట్టాడని చెప్పి కేసు పెట్టిందట. ఎడదీసినటువంటి వ్యక్తి. పోలీసులు ఆ వ్యక్తిని రప్పించారు. ఏమయ్యా అత్త కోడలు కొట్టుకుంటా ఉంటే ఎడదీసేవాట? ఎడదీశాను సార్. ఎడదీసినప్పుడు కొట్టేసేవాట? లేదు సార్. లేదంటే కొట్టిన ఆదాయం మేము ఎడదీశాను, సెక్యూరిటీ కోసం మీ దగ్గర తీసుకొచ్చే వ్యక్తి వెళ్ళిపోయారు సార్. లేదు, అత్త కోడలు కొట్టుకోవచ్చు, అత్తని కోడలు చంపేయవచ్చు, మళ్ళా ఆట అలా ఉంది అని నిజమవుతుంది. నాకు తెలియదు ఆయన అడగండి, సాక్షాధారాలు చంపవచ్చు, కోడలు అత్తని చంపవచ్చు, కానీ మధ్యవర్తి మాత్రం వెళ్ళి విడదీయకూడదు, అది తప్పు. అలా ఎడదైతే నీకు 7 సంవత్సరములు శిక్ష పడుతుందయ్యా. రాజ్యాంగం ఉంది సార్, మీ భార్య వచ్చి మీ అమ్మని చనిపోవచ్చు, మీరు ఒక ఇంటికి వెళ్ళి మీ అక్కని చనిపోవచ్చు, నో కేసు అంట. రాజ్యాంగం అలాగే ఉందంట. ఎవరైనా సరే ఆ ప్రాణాన్ని కాపాడటానికి ఎవరు ఎడదీయకూడదంట. ఎడదీసినటువంటి వారికి 7 సంవత్సరాలు చేసి అంట పోలీసులు అన్నాడు. అందువలన ఇలాంటివి ఎన్ని ఉన్నాయో రాజ్యాంగంలో తప్పులు రైట్ ఎన్ని ఉన్నాయో తెలియదు. అందుకనే అప్పుడప్పుడు ఈ 40-50 సంవత్సరాల నుండి రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు మారుస్తున్నారు, ఎన్నోసార్లు కూరుస్తున్నారు, మార్పు చేర్పులు అవుతున్నారు రాజ్యాంగానికి. భారత రాజ్యాంగంలో నుండి ఈ తప్పు లోపులన్నీ కూడా కొన్ని చేరుస్తున్నారు, కొన్ని తీరుస్తున్నారు, కొన్ని తీరుస్తున్నారు, కొన్ని తీసేస్తూ ఉన్నారు, కొన్ని సవరణ చేస్తూ ఉన్నారు. రాజ్యాంగ సవరణ అయినా కానీ అలాగే నడుస్తుంది. అలాగే బైబిల్ గ్రంథం ప్రపంచ దైవ చట్టమైనటువంటి దైవ గ్రంథం బ్రహ్మ
ప్రపంచ దైవ చట్టమైనటువంటి దైవ గ్రంథాన్ని కూడా క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నుండి ఇది కంటిన్యూ అవుతున్నది ఈ ధర్మశాస్త్రం. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి కొన్ని మార్పులు చేర్పులు చేశారు, కొన్ని మార్పులు చేర్పులు, కొన్ని నిషేధించారు, కొన్ని యాడ్ చేశారు ఈ ధర్మశాస్త్రం. అందులో కొన్ని మాత్రమే తెలియపరచాలని ఆశపడుతున్నాను ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగునిగా. హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. యేసు ప్రభు చెబుతా ఉన్నాడు యూదులకి, అయ్యా నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకులో ఉన్నవనని పూర్వీకులతో, అంటే పాత ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అన్నాడు. చూడండి, పూర్వకాలంలోని ఏమైనా రాయబడి ఉంది? పాత ధర్మశాస్త్రము యూదులకి నరహత్య చేయవాడు విమర్శకులో నగును, కనుక నరహత్య చేయవద్దు అని రాయబడి ఉంది. నరహత్య చేయవద్దు, నరహత్య చేస్తే విమర్శలు అవుతారని రాయబడి ఉంది. దాన్ని నేను ఇంకొక రకంగా మారుస్తున్నాను. ఏమని మారుస్తున్నానో తెలుసా? నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమండి, తన సహోదరుని మీద కోపపడువాడు ప్రతి వాడును విమర్శకులోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకులోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికులోనగును. కావున నీవు బలిపీఠము వద్ద అర్పణములు అర్పించుచుండగా నీ మీద నీ సహోదరుడికి విరోధము ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినేదలా, అక్కడ నుండి బలిపీఠం ఎదుగుతూనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరులతో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పింపము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వారితో సమాధానపడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను కొండ్రోతికి అప్పగించును, అతడు నీవు చెరసాలలో వేయబడదు, కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నేను నిశ్చయముగా చెబుతున్నాను. కావున నరహత్య చేయడం కాదు, నరహత్యకు ముందు నడిచేటటువంటి కోపం, కోపం పాపముగా మారుతుంది, పాపము నరహత్యగా మారుతుంది, ఆ నరహత్య పాపముగా మారుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీరు నరహత్య చంపేటంత వరకు కాదు, చంపేటి కాదు, చంపే ముందే ఎవరినైతే చంపేయాలనుకుంటున్నావో ఆ వ్యక్తితో సమాధానం పడాలిగా. ఆ వ్యక్తిని మీరు ఆ వ్యక్తితో సమాధానం పడాలి. ఆ వ్యక్తితో నువ్వు క్షమాపణ కోరి వెంటనే ఆ కోపాన్ని విడిచిపెట్టేయాలి. నరుకున్నంత వరకు కూడా నువ్వు వెళ్ళకూడదు అని యేసు ప్రభువు దాన్ని ఏం చేసిందంటే, నరికిన తర్వాత పడే శిక్ష, నరికేయాలి ముందు, నరికిన తర్వాత శిక్ష పడతారు అని చెప్తున్నాడు. అది నరికేసాడా, అది శిక్ష వేసేయండి అంటుంది పాత ధర్మశాస్త్రం. కొత్త ధర్మశాస్త్రం అంటుంది నరకాలనిపిస్తుందా, అయితే నరకొద్దు, వీళ్ళు సమాధానం పడిపో అని కొత్త ధర్మశాస్త్రం చెప్తారు. చూడండి అలా చక్కగా రాశాడు. నరహత్య చేయవద్దు అన్నాడు, కోపపడకూడదు. నరహత్య దేశాన్ని అపవిత్రపరుస్తుంది. మనిషి చంపితే మానవుడి యొక్క రక్తము ఆ భూమి మీద పడితే ఆ భూమి అంతా కూడా అపవిత్రమైపోతుంది. నరుడి యొక్క రక్తము నరబలి ఎక్కడైతే కలుగుతుందో ఆ ప్రాంతమంతా కూడా శాపమైపోతుంది, శపించబడుతుంది, అపవిత్రమవుతుంది, పంటలు పండవు, కరువు వస్తుంది, మనుషులకి శాంతి ఉండదు. పచ్చటి ఉన్నటువంటి పొలాలన్నీ కూడా నల్లటి రూపాంతరం చెందుతాయి. మనుషులైనా సరే, జీవరాశులైనా సరే, జంతువులైనా సరే అన్ని కూడా ఉత్పత్తి ఆగిపోతుంది, శాపం అపవిత్రమైపోతుంది. నరుడు యొక్క రక్తం ఎక్కడైతే పడుతుందో, నరబలి ఎక్కడైతే జరుగుతుందో అక్కడ శాపం ఏర్పడుతుంది, శపించబడుతుంది. ఆ భూమి అంతా కూడా శపించబడుతుంది, ఆ దేశం అంతా కూడా అపవిత్రమవుతుంది. అందువలన నరహత్య చేయవాడు వలన భూమి శపించబడుతుంది. కాబట్టి ఆ శాపానికి అక్కడ ప్రాంతమంతా కూడా అపవిత్రమవుతుంది. కాబట్టి అది చూసినటువంటి దేవాది దేవుడికి నరహత్య చేయవాడిని చూసి అసహ్యపడతాడు.
నీ వలన ఆ ప్రాంతం అంతా కూడా శాపగ్రస్తమైంది అని నరహత్య చేయవాడిని చూసి దేవుడు అసహ్యపడతాడు, క్షమించడు. అందుకనే నరహత్య చేయవాడికి భూమి మీద క్షమాపణ లేదు. నిత్య నరకాగ్ని గుండానికి వాడు పోవును. నరహత్య ఎంతటి నాశనం తీసుకొస్తుందంటే భూమి అంతా కూడా శాపగ్రస్తం అవుతుంది, జీవరాశులన్నీ కూడా శాపగ్రస్తం అవుతాయి. ఆ భూమి పండగనుకుంటా చీకటపరచబడుతుంది. కాబట్టి దేవుడు చూసి నరహత్య చేసిన వాడిని చూసి దేవుడు వాడిని అసహించుకును. నరహత్య దేవుడికి అసహ్యం అన్నాడు. నరహత్య వలన నరుడు ఆశించినది దేనిని సాధించలేడు, సాధించింది ఏది కూడా అనుభవించలేడు. నరహత్య చేయవాడు ఏది సాధించలేడు. ఒకవేళ నరహత్య చేయవాడు ఏదైనా సాధించాడు అంటే కనుక ఆ సాధించిన సంపద వాడి జీవితంలో అనుభవించలేడు. అందుకనే నరహత్య చేయొద్దు. నరహత్య చేసి ఆ చేసినటువంటి వారికి శిక్ష విధించాలి అనేది పాత ధర్మశాస్త్రం. అయితే నరహత్య చేయకూడదు. ఎవరి మీద అలాంటి ఆలోచన మనకి వచ్చినప్పుడు మీరు వెళ్ళి ఆ వ్యక్తితో మీరు సమాధాన పడిపోవాలని దేవుడు యేసు ప్రభు వారు భూలోకానికి మానవ జాతికి చక్కటి బోధన అందించాడు. దేవుని స్తోత్రము కలుగునిగాక. హల్లెలూయా. రెండవది 27వ వచనం ఎలా మార్చారు చూద్దాం. వాడు కురిసెను 27 వాన కురిసెను 27 అమ్మా. మత్తయి సువార్త 5:27 వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పాత ధర్మ శాస్త్రంలోని పదార్థంలోని వ్యభిచారము చేయవద్దు అని పాత ధర్మ శాస్త్రంలో పరమాత్ముడు మానవ జాతికి పిలుపునిచ్చాడు. యూదుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఏం చేయకూడదు మానవులు? వ్యభిచారం అంటే ఒక భర్త ఉంటుండగా వేరొక పురుషుల్ని ఆల్రెడీ దేవుడు ఒక భర్తనిచ్చాడు. ఆ భర్త ఉంటుండగా వేరొక పురుషుల్ని ఆశపడ్డమే వ్యభిచారం. పురుషుడికి స్త్రీని ఇచ్చాడు దేవుడు. పురుషుడికి స్త్రీనిగా స్త్రీ ఉంటుందానే వేరే స్త్రీతో సాంగత్యం చేయడమే వ్యభిచారం. అయితే పురుషుడు లేకపోతే వ్యభిచారం చేయొచ్చా, లేకపోతే భార్య లేకపోతే వ్యభిచారం చేయొచ్చా? చేయకూడదు. దాని జాగ్రత్త అన్నాడు. వాళ్ళని జాగ్రత్త అంటే పెళ్లి కాకుండా తప్పు చేసేవాడిని జారులు అంటారు. జాగ్రత్తం కలిగిన వారు అది వ్యభిచారం. పెళ్లి కాకుండా చేసే పొరపాట్లేమో జాగ్రత్తము, పెళ్లిన తర్వాత జరిగే పొరపాట్లేమో వ్యభిచారము. రెండు ఒకటే. ఇది ఏది కూడా జరగకూడదు అన్నట్టే. పెళ్లి కాక మునుపు జాగ్రత్తం కలిగే అవకాశం వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలి. పెళ్లిన తర్వాత కామక్రోధ మరవచ్చలన్నీ కూడా భర్తతోటి లేక భార్యతోటి జరగాలి తప్ప వేరే విధంగా పొరపాటు జరగకూడదు. వ్యభిచారం చేయవద్దు అన్నాడు. వ్యభిచారం చేయవద్దు అని ఆ పాత నిబంధన గ్రంథంలో మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పాత ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేసేసిన తర్వాత దొరికేస్తాడు. దొరకకపోతే దొరికిస్తే అప్పుడు రాయలు విసురు కొట్టి చంపేయాలి అంతే. అలా రాసింది. ఆ దొరికినప్పుడు మాట కదా అది చేసేవారు తప్పులు. దొరుకుంటూ వాళ్ళు త్వరలో తిరుగుతూ ఉండేవారు. దొరికితే మాత్రం రాళ్ళ విసురు కొట్టి చంపేవారు. అది ధర్మశాస్త్రం ఓల్డ్ టెస్టమెంట్ లో పాత నిబంధన గ్రంథంలో. దాన్ని దేవుడు ఎలా మార్చారు చూద్దాం. అది మీరు విన్నారు కదా. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇందులో నేను మీతో చెప్పినది ఏమనగా యేసు ప్రభువారి ప్రపంచంతో ఈ యూదులతో చెబుతున్నటువంటి మాట ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడును అప్పుడే తన హృదయమునందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నీ కుడుకను నిన్ను అభ్యర్థపరచలేదా దాన్ని పెరిగి ఎత్తు నుండి పారివేయము. నీ దేహముంది రాజ్యంలో పడివేయకుండా నీ అవయంలో ఒకటి నశించుదా నీ ప్రయోజనకరం కదా. నీ కుడి చేయ నిన్ను అభ్యర్థపరచలేదా దాన్ని నరికి నీ ఎత్తు నుండి పారివేయము. నీ దేహమంతా కూడా నరకములో పడకుండా నీ అవయంలో ఒకటి నశించుదా నీ ప్రయోజనకరం కదా. తన భార్యను విడనాడు వాడు ఆమె ప్రత్యాగతను నిజవలని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినది ఏమంటే వ్యభిచారాల కారణం బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారులుగా చేస్తున్నాడు. విడనాడబడిన దానిని పెళ్ళాడు వాడు వ్యభిచరించుచున్నాడు. కాబట్టి వదిలేసిన దాన్ని ఇంకోటి చేసుకోకూడదు.
ఇంకొకటి చేసి కూడా దాంతో ఇంకోటి సాంగత్యం చేయకూడదు. ఏది ఏమైనా సరే వ్యభిచారం అనేటువంటిది జరగక మునిపే యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ప్రపంచానికి ఒక మనిషిని మోహపు చూపుతో చెడ్డ ఆలోచనతో చూడకూడదు అన్నాడంటే. చెడ్డ ఆలోచనతో చూడటం ఎందుకు? అది పెరిగిన తర్వాత పాపం చేయడం ఎందుకు? పాపం చేసిన తర్వాత రాళ్ళతో కొట్టించుకొని చచ్చిపోవడం ఎందుకు? కాబట్టి మోహపు చూపుతో చేస్తే, మోహపు చూపుతో చూసినప్పుడే వ్యభిచారం చేసిన వారు అవుతారు, వారి నరకానికి వెళ్ళిపోతారు అని యేసు ప్రభు చెప్పాడు. వ్యభిచారం చేయవద్దు. వ్యభిచారం వల్ల కూడా దేశం అపవిత్రం అయిపోతుంది. వ్యభిచారం వల్ల కూడా దేశంలోని శాపం అయిపోతుంది. వ్యభిచారం వల్ల కూడా ఈ లోకం అంతా అపవిత్రం అయిపోతుంది. కానీ వ్యభిచారం చేయొద్దు. వ్యభిచారం చేస్తున్నటువంటి వ్యక్తులు ద్రోహులు అన్నాడు దేవుడు. వ్యభిచారం చేసే వ్యక్తులను ద్రోహులుగా నిర్ణయించాడు. వ్యభిచారం చేసే వ్యక్తులకి శ్రమ కలుగును. ఏ ఇంటిలోనైతే వ్యభిచారం చేసే పురుషులైనా స్త్రీలైనా ఉంటారో ఆ ఇల్లంతా కూడా ఏమంటుందంటే శ్రమ కలుగును. వ్యభిచారం చేసే స్త్రీలు ఉన్నటువంటి లేదా పురుషులు ఉన్నటువంటి వ్యభిచారం కలుగుతున్నటువంటి ఇంట్లో ఏముంటుందంటే శ్రమ 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 కలుగును. వారిని శిక్ష పడును. వారు అభివృద్ధి చెందరు. మనం ఎంత కొట్టుకొని సంపాదించడం కానీ, ఎంత ప్రయాసపడినా కానీ వ్యభిచారం జరుగుతున్న ఇంట్లో అది ఎంత మాత్రం కూడా అభివృద్ధి చెందదు. కాబట్టి వ్యభిచారం వలన శ్రమ కలుగుతుంది. అందుకని వ్యభిచారం దాకా వెళ్ళడం ఎందుకు? ఒక స్త్రీని మోహ చూపుతోటి చూడటమే తప్పు. కనుక కంట్రోల్ పవర్ అంటే మొట్టమొదటి స్థానంలోనే ఉండాలి. మోహ చూపుతోటి ఎవరిని చూడకూడదు. వివాహం కాని వారు వివాహం చేసుకోవాలి. వివాహం అనేటువంటి వారు భార్య దొరికితే భర్తలతో భార్యతో మాత్రమే కాపురాలు చేయాలి. ఇది జీసస్ యొక్క యేసుక్రీస్తు యొక్క చట్టం ప్రపంచానికి అందించిన బోధ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, మూడో మాట చూద్దాం. ఇంకో మాట చూద్దాం. ప్రమాణం ఎక్కడున్నది? 33. మరియు నీవు అప్రమాణము. ప్రమాణముకి వ్యతిరేక పదము అప్రమాణము. బాబా కుట్టుబడినమ్మా. ప్రమాణమునికి వ్యతిరేక పదము అప్రమాణము. అప్రమాణానికి వ్యతిరేక ప్రమాణము. ప్రమాణము వేరు, అప్రమాణం వేరు. ప్రమాణమైనటువంటి జన్యం, అప్రమాణమైన వ్యతిరేకము. కనుక ప్రమాణానికి వ్యతిరేకమైనది అప్రమాణము చేయక నీ ప్రమాణమును ప్రభువులకు చెల్లకపోవాలని పూర్వులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పూర్వకాలంలో ప్రతి దానికి కూడా అయితే మీరు మూడు మాట్లాడుకున్నారా, అది మాట్లాడుకున్నారా, అది ప్రమాణం చేసుకోండి, నేను మాట్లాడుతున్నాను, నేను పని చేస్తున్నాను ప్రమాణం. కానీ అది వెళ్ళిన తర్వాత ఆ ప్రమాణం చేసినట్టుగా నడిచేవాడు కాదు. మాట ఇచ్చేవాడు ఇక్కడ తగు తేలిపోయేది. ఆ ప్రమాణం చేసేవాడు ఇంటికి మర్చిపోయాడు. అదంతే సంగతే. అప్రమాణము ఇచ్చిన మాట తప్పడం. మాట ఇస్తున్నావా, మాట ఇస్తున్నాడు. ఇంటికి వెళ్తా మాట తప్పుతున్నావా, మాట తప్పుతున్నాడు. మనుషులు ప్రమాణము చేస్తారు కానీ ప్రమాణం మీద ఎవరు నిలబడరు. అప్రమాణము ప్రమాణం మీద నిలవజాలని వారు మాటిస్తారు కానీ మాట మీద నిలబడలేదు. కనుక మాట మీద నిలబడలేరు గొలుక అప్రమాణం చేస్తూ ఉన్నారు. కనుక ప్రమాణాన్ని యేసు ప్రభు వారు నిషేధించేశారు. మీరు ప్రమాణములను ప్రభువులకు చెల్లించమని పూర్వీకులు చెప్పిన మాట మీరు విన్నారు కదా. అది నేను చెప్తున్న మాట యేసు ప్రభు చెప్తున్నారు. చూడండి 34. నేను మీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. నీ తల తోడని ఒట్టు పెట్టుకోవద్దు. బరణం అంటారు కదండి, ఉత్తమ అంటారు కదా. నీ తల ఒట్టు పెట్టుకోవద్దు, నీ తల వెంట్రుకలు తోడని, నీ తల తోడని ఒట్టు పెట్టుకోవద్దు. నీ ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటిని మించినది ఏదైనా నువ్వు చేస్తే కనుక దుష్టుల నుండి సాతాను నుండి నీలో పుట్టినది మాత్రమే అన్నాడు. కనుక మాటిస్తారు. పూర్వకాలంలో మాటలు చేసేవారు, మాట తప్పిపోయేది. మాటకి నిలకడ ఉండేది కాదు. నరుల మాటకి నిలకడ లేదు. నరుల మాటకి నిలకడ లేనటువంటి పరిస్థితుల్లో
జీవితంలో దేవుడు ఆ ఒట్టుల మీద ఎన్నో అన్యాయాలు, ఆ ఒట్టుల మీద ప్రమాణాల మీద ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉండేవి. యేసు ప్రభు వారు వచ్చి నువ్వు ప్రమాణం చేయడం వద్దు, ప్రమాణం చేస్తున్న కానీ మాట ఇచ్చిన కానీ నువ్వు ఆ మాట మీద నిలబడవు. బాప్తిజం తీసుకున్నప్పుడు ఆ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, జీవితకాలం అంతా సంఘంలో స్థిరంగా ఉంటాను, జీవితకాలం అంతా కూడా నువ్వు ప్రభుత్వం ఉంటావా? ఉంటాను. ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తారు. ఆ బాప్తిజం తీసుకున్న తర్వాత ఎప్పుడు ఊడిపోతారో తెలియదు, ఓలేం చేస్తారో తెలియదు. అందరూ కూడా అప్రమాణం, క్రైస్తవులందరూ కూడా అప్రమాణంలోనే ఉన్నారు. ప్రమాణాన్ని నిలబెట్టుకోలేని స్థితిలో మానవులు ఉన్నారు కాబట్టి అందుకని ఓల్డ్ టెస్టమెంట్ లో ఆ ధర్మశాస్త్రంలోని ప్రమాణమైన దాన్ని దేవుడు కొట్టివేసి మీరు ప్రమాణం చేస్తారు, మాటలు నిలబడలేరు, దానికి శాపం వస్తుంది, దానికి తీర్పు నిలబడాలి, మీరు దానికి శిక్ష పడిపోతుంది మీకు. అందుకని అంతవరకు మీరు జీవితాలు వెళ్ళకూడదు కాబట్టి ప్రమాణాలు చేయకండి. మీ మాట అవునంటే అవును, కాదు చేస్తారంటే చెయ్యాలి, చేయనంటే చేయని చెప్పు, మాట వింటానని చెప్పు, విన్నప్పుడు విన్నని చెప్పు అంటున్నాడు అన్నమాట దేవుడి స్తోత్రం కలిగి. హల్లెలూయా. చేసినటువంటి ప్రమాణం తప్పితే శాపం వస్తుంది. మాట తప్పిన వాడి మీద శాపం వస్తుంది, మాట ఇచ్చి తప్పినటువంటి వాడి మీద శాపం వస్తుంది. అందుకని ప్రమాణం చేయకు, అవునంటే అవును, కాదని కాదను. మాట ఇచ్చి తప్పితే దేవుని యొక్క ఉగ్రత మనుషులకు దిగుతుంది, శాపం వస్తుంది, దేవుని యొక్క ఉగ్రత దిగుతుంది. ఎందుకంటే ఇక్కడ మాట ఇస్తాము, మాట తప్పుతాం. ఆ మాట తప్పడానికి దేవుడు శిక్షిస్తారు కాబట్టి మనిషి శిక్షించడు. కానీ దేవుడి చేత శిక్షించబడకుండా ఉండాలంటే ప్రమాణం చేయకు. చేసిన ప్రమాణము తప్పుతావు కాబట్టి శాపం వస్తుంది. మాట ఇచ్చి తప్పితే దేవుని ఉగ్రత వస్తుంది. మనుషులు బలహీనత వలన ప్రమాణం తప్పుదురు. మనుషులు బలహీనులు ఏ గాలిగా గొడిగా చేస్తారు, ఏ దారి ప్రయాణం చేస్తారు. బలహీనమైన మానవక్షాతి కాబట్టి ఇచ్చిన మాట మీద నిలబడలేరు. బలహీనుడిని మనుషులు ప్రమాణం మీద నిలబడలేరు కాబట్టి, మాట మీద నిలబడలేరు కాబట్టి మనుషులు బలహీనులు కాబట్టి ఈ బలహీనత వల్ల ప్రమాణం తప్పుదురు. అబద్ధాలు, అప్రమాణాలు మీరు ఉండకూడదు. ప్రమాణం చేయొద్దు, అవునంటే అవును, కాదంటే కాదు. ప్రమాణం చేయొద్దు అని దాని గురించి వివరణ దేవుడు ఇచ్చాడు. ఇక్కడ అలా మార్చాడు. దేవుడి స్తోత్రం కలిగి ఉంటాడు. హల్లెలూయా. 4వది చూద్దాం, 38. 4వది 38 కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎవరుందంటే పాత ధర్మశాస్త్రంలో తగు వచ్చింది, గొడవ వచ్చింది, ఇద్దరు వచ్చారు. ఇద్దరు తగు వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఏమీ లేదండి, అప్పుడు నాకు కన్ను పోగొట్టేసాడండి. కన్ను పోగొట్టేసాడా? అయితే 2 ఓసలు ఎర్రగా కాల్చి ఏ పనులు పోయింది, రైట్ పైన ఆడి కూడా రైట్ పనులు కొడిచి తీసేయండి, నేను కన్ను తీసేయండి. ఇంకొక ఇద్దరు వచ్చారు గొడవకి, తమ్ముకు వచ్చారు ప్రెసిడెంట్ దగ్గరికి. ఏం జరిగింది? ఏమీ లేదండి, ఆ ఇద్దరు గొడవాడుకున్నారు, ఆడు కొట్టాడు, ఇంకా పన్నీరు ఇవ్వండి, ఒక పన్నీరు ఇవ్వందా. అది అందులో సుత్తు తీసి, సుత్తుగానే ఒక గోటంగా తీసి, గోటం తీసి మీకు ఒక సుత్తుగానే ఒక గోటంగా తీసి ఆ ఏ పని తిరుగుతుంది ఆ పని ఆడుకోవాలా ఇలా కనుక కొట్టేసి తీసేయండి. కన్ను పోయిందా? ఏ కన్ను పోయిందా? ఆ కన్ను పీకేదానికి. చెయ్యి పోయిందా? ఏ చెయ్యి వాళ్ళ చెయ్యి ఇరిపోయిందా? ఆ చెయ్యి ఇరిచేయండి. అయిపోతాము శరీరం కూడా ఏమంటున్నారు. వెంటనే అక్కడ ఉంటారు, అమలపరిచే వాళ్ళు, పనిచేసే వాళ్ళు అక్కడ ఉంటారు. కన్ను పీకెత్తారు, వస్తువు పొడిచి, పన్ను పీకెత్తారు, గోడలు గుద్ది, కాళ్ళు ఎత్తారు, చెయ్యాలి కట్టి కట్టే అమలైపోతుంది. వెళ్ళిపోయినా తగు అయిపోయింది. అది పాత ధర్మశాస్త్రం, ఓల్డ్ టెస్టమెంట్ లా. మోషే ధర్మశాస్త్రం అది, మోషే లా అండ్ ఆర్డర్. అది మానవ జాతికి యూదుల ద్వారా అందించబడినటువంటి బోధ, శాస్త్రం, ఆజ్ఞ. కంటికి కన్ను పంటికి పన్ను వినయి అని చదివింది మీరు విన్నారు కదా. నేను చెప్తున్నాను దానికి చూడండి, మీరు విన్నారు కదా. 39 నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాడి వైపుడకు ఎడమ చెంప కూడా తిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాఖ్యము చేసి నీ అంగి తీసుకొని పోయిన ఎడల వాడికి నీ పైవస్త్రమును కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నేను బలవంతము చేసిన ఎడల వానికి కూడా 2 మైళ్ళు వెళ్ళుము.
నిన్ను అడుగువాడికి నీవు అప్పడుకోని వాడి నుండి నీ ముఖం తిప్పుకొనవద్దు. నీ పొరుగువాడిని ప్రేమించుము, నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాటలు విన్నారు కదా. నేను మీతో చెప్పింది ఏమనగా, మీలో పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రికి కుమారులే ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి. ఏంటంటే కంటికి పన్ను పంటికి పన్ను మీకై అని రాయబడింది కదా. వద్దు, దారికి బద్దదారి చేయవద్దు. ఎదురు చేత యుద్ధాలు జరుగుతాయి. ఎవడని కొట్టాడు నీ కన్ను పోయింది, ఎవడో కొట్టాడు నీ పన్ను ఇరిగిపోయింది, ఎవడో కొట్టాడు నీకు ఎన్ని చిరిగిపోయింది. అయితే వాడు దాడి చేశాడు కదా, దాడి నువ్వు ప్రతి దాడి చేయకు. వేసుకుంటున్నాడు దాడి చేశాడు, దాడి చేసినటువంటి వాడికి నువ్వు ప్రతి దాడి చేస్తే అది యుద్ధం జరుగుతుంది. యుద్ధంతో పోవలసింది, యుద్ధంతో పోవలసింది. అది బదులుగా వందలుగా వేలగా లక్షలుగా కోట్ల మందిగా యుద్ధం కొనసాగుతూ ఉంటుంది పగ. కాబట్టి ఒకరి కొరకు లేక ఇద్దరు కొరకు వేలాది మందిగా లక్షలాది మందిగా కోట్ల మంది ప్రజలుగా చెడిపోకూడదు అన్నాడు. గాజాలో తీసుకెళ్ళిపోయింది 10 మందినే, కానీ ఇప్పుడు గాజా నుండి ఆ గాజాలో చచ్చిపోయిన వాళ్ళు ఇజ్రాయెల్ దేశంలో చచ్చిపోయిన లక్షల మంది చచ్చిపోయారు. దాడి ప్రతి దాడి యుద్ధములకు కోప దేవుడు ఇవ్వలేదు. యుద్ధం చేయడానికి వీళ్ళని ఎదురించవద్దు, దుష్టుని ఎదురించవద్దు. ఎవరైనా కాన్ చేస్తే వాడిని ఎదురించవద్దు. వాడు ఎదురుగా ఒకవేళ నీ చెప్పలేదు కొడితే ఈ చెప్పు కూడా కొట్టడానికి ఆత్మించు. రమ్మటి వెళ్ళు, అమ్మటో పో, లాక్కుండా వదిలే, శాంతించు. ఎందుకంటే నరుడు ఆశకరము చిన్నది కాబట్టి వదిలే, శాంతించు. ఎదురు చేత యుద్ధాలు జరుగుతాయి కాబట్టి నువ్వు ఆ యొక్క దాడి ప్రతిదాడి చేయవద్దు. ముఖ్యంగా అందులో దాడి ప్రతిదాడి ఎవరు చేయకూడదు? బలహీనులను పిరికివారు ఉన్నారు కదా. 100కి 50% పిరుకోలే, 100కి 50% పిరుకోలు, 100కి 75% శక్తి లేని వారు, బలం లేనటువంటి వారు. ధైర్యము బలము కలిగిన వారు 25%. అందుకని సినిమాలో చూడండి, కేజీఎఫ్ సినిమాలో ఎంతమంది ఉన్నారు? ఆ కేజీఎఫ్కి రౌడీలు కాపలాదారులు 400 మంది అంట. అందులో జనం మంది 1000 మంది చదువుతున్నారు. 1000 మంది 400 మంది కంట్రోల్ చేస్తూ ఉన్నారు. దుర్మార్గులు లేక బలవంతులు లేక ధైర్యవంతులు 25% ఉంటే వాళ్ళు ఉన్న 75 మందిని కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటారు, చంపుతారు. కాబట్టి పిలుపువారైనను బలహీనులైనను దాడికి ప్రతిదాడి చేయకూడదు అన్నాడు. దాడికి ప్రతిదాడి ధైర్యం లేని వారు, శక్తి లేని వారు ఎదుర్చకూడదు. ఎదురిస్తే ఒకవేళ న్యాయం ఉందండి, చట్టం ఉందండి, లాండాట ఉందండి, పోలీసులు ఉన్నారండి, కోర్టులు ఉన్నాయండి, వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేయాలి. అట్లా కొట్టేసి ఆ యొక్క పోలీసుల దగ్గర కూర్చుంటే కోర్టు వస్తే ఆ కోర్టునేమో పొల్లెలు కొట్టేసి చెయ్యి కొట్టేస్తే అక్క కోడలు మామూలు అమ్మాయి వెళ్ళినాడంటే అలాగే ఉంటుంది. విడిపించే వాడిని తోసేస్తారు. మన భారతదేశంలో చూడండి, ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు, ఎక్కడైనా ప్రాబ్లం అయినప్పుడు, ఎక్కడైనా ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు మనుషులు చూడండి తప్పుకుంటారు. కోర్టుకి సాక్ష్యం చెప్పరు. కారణం ఏంటంటే ఆ సాక్ష్యం చెప్పినటువంటి వాళ్ళని, ఆ చూసినటువంటి వాళ్ళని ఆ మనుషులు చూసేస్తారు, చట్టంలో వదిలేస్తారు. చట్టం అలాగే ఉంది. మనుషులు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. న్యాయాన్ని విడిచి బ్రతుకుతున్న మానవులు ఉన్నారు. కాబట్టి అందుకనే ధైర్యం లేని వారు కానీ, శక్తి లేని వారు కానీ, పీకు వారు కానీ ధైర్యం చేసి ఎవరి మీద కూడా దాడి చేయకూడదు. ఎవరైనా దాడి చేస్తే సరే మీ గురి చెప్పకూడదు, ఏం చెప్పకండి, దాడి ప్రతిదాడి చేయకండి అని బైబిల్ చెప్తా ఉంది. కంటికి కన్ను పండుగ పన్ను రాయబడి ఉంది పాపధర్మ శాస్త్రంలో. కానీ మీకు చెల్లదని మీకు వద్దు, దానివల్ల మీ ప్రాణాలు పోతాయి. ఎదిరిస్తే తనకు తాను శిక్ష తెచ్చుకుంటాడు. నువ్వు ఎదిరిస్తావా? ఎదిరిస్తే నీ మీద నీవు శిక్ష తెచ్చుకున్నవాడు అవుతున్నావు. లోకములని శ్రమలు వచ్చేస్తాయి. ఎదిరించిన వాడి మీదకి శ్రమలు వచ్చేస్తాయి. ఎదిరిస్తే శిక్ష వచ్చేస్తుంది. ఎదిరించే వాడి మీదకి యుద్ధం జరుగుతుంది. కాబట్టి ధైర్యం లేని వాళ్ళారా, శక్తి లేని వాళ్ళారా, దేవుడి ప్రజలారా, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటిది కంటికి కన్ను పంటికి పన్నేటువంటి బాగా మీరు కొట్టివేయండి. నేను చెబుతున్నాను, మీ ఎడ చెంప మీద కొడితే కుడి చెప్పుకోండి, కుడి చెంప కొడితే ఎడ చెప్పుకోండి, తల వంచుకొని వెళ్ళిపోండి, దుష్టుడికి దూరంగా పారిపోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, 5వ మాట కూడా చదువుతాం. కిందకు వద్దాం.
ఐదో మాట చూద్దాం. ఐదో మాట ఏంటి? శత్రువు. నీ పొరుగు వాని 44 వచ్చిన అదే 44 వచ్చిన నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులు ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి. శత్రువులు అయ్యారంట, ప్రేమించాలంట. శత్రువులు ప్రేమించమంటున్నాడు. శత్రువులు ప్రేమించగలమా? వాడు కొడతా ఉంటే మేము నమ్మగలమా? ఆ తిరుగుతూ ఉంటే మనం నమ్మగలమా? వాడు ఇబ్బంది పెడతా ఉంటే మనం ప్రేమించగలమా? వాడు అపారిస్తూ ఉంటే మనం వాడిని ప్రేమించగలమా? కానీ బైబిల్ చెబుతా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి కాలము దుష్ట కాలం. కలియుగం అంతా కూడా కలి 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 అంటే మాయ, అంత అన్యాయం, అక్రమం రాజ్యాన్ని ఏలుతూ ఉంటుంది. మంచి వారందరూ జైల్లో ఉంటారు, చెడ్డలందరూ బయట ఉంటారు. అమాయకులకి పిరికి వారికి శిక్ష పడుతుంది, దుష్టులు మాత్రం బయట తిరుగుతూనే ఉంటారు. కాబట్టి మీరు శత్రువు జోలికి వెళ్ళవద్దు. మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి, కానీ వారిని ప్రేమించండి, వారి కొరకు మీరు ప్రార్థన చేయండి, కానీ వారి మీద మీరు తిరుగుబాటు చేయొద్దు. శత్రువులకు శత్రువులుగా మీరు మారవద్దు. శత్రువులైతే అప్పుడు శత్రువు కారణమైతే శత్రువు అయితే ఏ కోణం నుంచి దాడి చేశాడో అదే కోణంలోనే లాండ్ ఆర్డర్ దాడి చేసి వచ్చేది. ఒక వ్యక్తి మీదకి ఒక శత్రువు ఏ కోణంలో దాడి చేసేవాడో అప్పుడు పాత ధర్మశాస్త్రం ప్రకారంగా అదే కోణంలో నుంచి దాడి చేసిన వ్యక్తిని ఆ ధర్మశాస్త్రం దాడి చేసి చంపేది లాండ్ ఆర్డర్. కనుక ఇప్పుడు మాయ అయిపోయింది కాబట్టి మీకు న్యాయం జరగదు. కాబట్టి ప్రియులారా, నేను చెప్తున్న మాట ఏంటంటే మీరు శత్రువులను ప్రేమించండి, అవసరమైతే ఆ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుడు ఉదయం చేసి నీతిమంతులను అవినీతిమంతులను మీదను వర్షం కురిపించుతున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించిన మీకేమీ ఫలం కలుగును, సుఖకలుగును. అలాగే ఉన్నారు కదా. మీ సహోదరునికి మాత్రము వందనము చేసిన మీరు ఎక్కువ చేసినదేమి అన్యజనులను అలాగే చేస్తున్నారు కదా. మీ పరలోక తండ్రి సంపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండవలను. కాబట్టి మీరు శత్రువుల మీద శత్రుత్వాన్ని చూపించవద్దు. అవసరమైతే ప్రేమ కలిగి ఉండండి. అవసరమైతే వారి కొరకు ప్రార్థన చేయండి. అవసరమైతే ఆ దుష్టుల నుండి, ఆ శత్రువుల నుండి, ఆ దుర్మార్గుల నుండి మీరు దూరంగా పారిపోండి. శత్రుత్వం వలన ద్వేషం కలుగుతుంది, శత్రుత్వాల వలన దేశాలు కలుగుతాయి, దేశాల వలన జనులు బాధపడతారు. శత్రుత్వం వలన దేశాలు పెరుగుతాయి, దేశాల వల్ల జనులు బాధించబడతారు. శత్రుత్వం పెంచుకోవడం వల్ల నీ కష్టాలంతా కూడా ఆ యొక్క శత్రుత్వం పట్టుకొని వెళ్ళిపోతారు. నీ శత్రుత్వాల వలన నీ కష్టాలతో పోతుంది. ఆ శత్రుత్వాల వలన మీరు బాధించబడతారు. నువ్వు శత్రుత్వంగా నీలో ఉంటే కనుక నీ మీద ఇంకా కపటాలోచనలు పెరుగుతూనే ఉంటాయి. కనుక నువ్వు ఎదుటి వారి మీద శత్రుత్వంగా కలిగి ఉంటే కనుక నీ మీద ఎదుటి వారు ఎప్పుడు శత్రుత్వ భావాలు కలిగి ఉంటూనే ఉంటారు. అది నీకు ప్రమాదం. కాబట్టి ఎవరి మీద కూడా శత్రుత్వాన్ని చూపించకూడదు. అవసరమైన వారి కూడా ప్రార్థన చేయండి, వారి మీద మీరు ప్రార్థన చేయండి, వారి మీద మీరు తిరుగుబాటు చేయవద్దు. అవసరమైతే ఎక్కడైనా తాసైతే కనబడితే ప్రేమించండి, వందనం తెలియపరచండి. శత్రుత్వ భావాలు కలిగి ఉండవద్దు. వాటి వల్ల మీకు న్యాయం జరగదు, మీకు బాధ కలుగుతుంది, మీ కష్టాలకు పోతుంది, మీ కబ్డాలుతులు పెరుగుతాయి. అనేకులు మిమ్మల్ని శత్రువులుగా భావించి ఇబ్బందులు పెడతారు. కాబట్టి శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి, వారి కొరకు మీరు ప్రార్థన చేయండి, వారిని మీరు ప్రేమించండి. అవసరమైతే వారికి దూరంగా మీరు పారిపోండి. హింసించి వారి కొరకు ప్రార్థించి దూరంగా పారిపోండి. అలాగా దేవుడు రాస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నరహత్య చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, అప్రమాణం చేయవద్దు, కంటికి కన్ను పండుగ పన్ను చేయవద్దు, శత్రువులను ద్వేషించవద్దు. మీరు ఎట్లా ఉండాలంటే ఎప్పుడు కూడా పావురు వలె నిష్కాంతం కలిగి
పాము వలె వివేకము కలిగి మీరు చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. లోపల పాము ఏముంటుంది? చాలా వివేకము కలిగి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది. తప్పించుకొని తిరగాలి పాములాగా. పాము మీద ఉంటుంది కపటములైన జీవరాశి. ఎవరైనా కపటం మీరు పెట్టుకోవాలి. కపటములైన జీవుగా పెట్టుకోండి. పాము వలె మీరు తప్పించుకొని తిరగండి. ఏ శత్రుత్తులు, ఏ నరహత్య చేయవద్దు కానీ, ఏ వ్యభిచారం చేసేవద్దు కానీ, ఏ అప్రమాణం చేయవద్దు కానీ, ఏ ఎదురుదా చేసేవారి విషయంలో కానీ, ఏ శత్రుత్వ విషయంలో కానీ, ద్వేష విషయంలో కానీ మీరు చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి అన్నాడు. కనుక ప్రియమైన దేవుడు బిడ్డరా, చూడండి, మోషే ధర్మశాస్త్రముల నుంచి దేవుడు కొన్ని సవరణలు చేసి నూతన నిబంధనలో కొన్ని మార్పు చేర్పులు చేసి రాయించాడు. మత్తయి సువార్త ప్రకటన వారు కూడా అనేక విషయాలు యేసు ప్రభువు చెప్పాడు. అందుకనే ప్రపంచంలో శాంతి, ఈ భూమండలం మీద శాంతి 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 శాంతిని కోరేది ఎవరంటే క్రైస్తవులు మాత్రమే. దానికి కారణం దేవుడి యొక్క చట్టం, కొత్త నిబంధన, యేసు ప్రభు యొక్క మాటలు, యేసు ప్రభు యొక్క బోధ. క్రైస్తవులు ఎదురుదాడి చేయరు. క్రైస్తవులు దొంగ ప్రమాణాలు చేయరు. క్రైస్తవులు కంటికి కన్ను పండుగ పన్ను తీసేయరు. క్రైస్తవులు మితిమీరుకున్న వ్యభిచారాలు చేయరు. క్రైస్తవులు నగలను చంపరు, కొట్టరు, హత్యలు చేయరు. క్రైస్తవులకి శత్రుత్వ భావాలు ఉండవు. వాళ్ళు కాపాడేది, వాళ్ళు నడిపించేది దేవుని యొక్క చట్టం, క్రీస్తు మాటలు అంత పవిత్రమైనవి. అద్భుతమైన మాటలతోటి దేవుడు యేసు ప్రభు ఈ ప్రపంచంలో అనేక మందిని క్రైస్తవ సమూహముగా మార్చి శాంతిని కోరాడు. ఒకవేళ కానీ యుద్ధమే చెయ్యాలని యేసు ప్రభు చెప్పగలిగితే కనుక ఈనాడు ప్రపంచంలో యుద్ధానికి కరువు ఉండదు. ప్రపంచంలో క్రైస్తవులు కానీ, పట్టణం కానీ, ప్రాంతం కానీ, దేశం కానీ ఎక్కడా లేదు. క్రైస్తవుల కంటే బలవంతుడు ఎవడు కాదు. క్రైస్తవుల కంటే బలవంతుడు ఎవడు కాదు. క్రైస్తవులని ఆ మిదివేరు బలవంతులు ఉన్నారు. క్రైస్తవులు భాగ్యవంతులు ఉన్నారు. క్రైస్తవులు జ్ఞానవంతులు ఉన్నారు. క్రైస్తవులు అభ్యుదయవంతులు ఉన్నారు. క్రైస్తవులు ఎంత పనేమి చేయగలిగి శక్తి సామర్థ్యం కలిగిన వారు ఉన్నారు. కానీ వారు తిరుగుబాటు చేయరు, యుద్ధం ప్రకటించరు. ప్రజలు అనుకుంటారు ఈ క్రైస్తవులు కదా అమాయకులు, మనం ఏం చేసినా సరిపోతుంది, చెడిపోతుంది అనుకుంటారు. కాదు. క్రైస్తవులు కానీ తిరుగుబాటు చెయ్యాలని కానీ యేసు ప్రభు లాండ్ ఆటలో కానీ ఉంటే కనుక ప్రపంచంలోని ఈ శాంతి ఉండదు. ఈనాడు ఈ ప్రపంచంలో శాంతియుతంగా బ్రతుకుతుందంటే దానికి కారణం జీసస్, యేసు ప్రభు. మొదలే శాంతిని కోరుతున్న ప్రజలు క్రైస్తవులు. వీళ్ళరా దేవుడు మాట్లాడుతున్నాడు. నరహత్య చేయవద్దు మీరు. నా పిల్లలారా, నా ప్రజలారా, నా భక్తులారా, మీరు నరహత్య చేయకండి. నా భక్తులారా, నా ప్రజలారా, నా పిల్లలారా, మీరు వ్యభిచారాలు చేయకండి. అప్రమాణాలు, దొంగ ప్రమాణాలు చేయవద్దు. కంటికి కన్ను పండుగ పన్ను ఎవరికి తీయవద్దు. మీరు శత్రు దేశాలు మీ హృదయాలు ఉంచొద్దు. సమాధానం కలిగి ఈ లోకములోని తోటి ప్రజలతో మీరు బ్రతకండి అని ఒక గొప్ప శాసనాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి, పిలుపునిచ్చినటువంటి మహనీయుడు, పరలోకంలోంచి భూలోకానికి దిగి వచ్చినటువంటి పరిశుద్ధుడు యేసు ప్రభు. ఎవరైనా అనవచ్చు ప్రభుని నువ్వు ఉండగలవా? ఎవరైనా తిరిగితే నువ్వు కాయగలవా? ఎవరైనా కొడితే నువ్వు కాయగలవా? ఎవరైనా చంపితే నువ్వు కాయగలవా అని. అయితే ఎవరైనా కొడితే కాయగలను, తిరిగితే కాయగలను, గుద్దితే కాయగలను, కొడలతో కొడితే కాయగలను, మేకలతో దిగ్గొడితే కాయగలను, బలంతో కొడితే నేను కాయగలను, అపహాసం చేస్తే నేను కాయగలను, నిందన వేస్తే నేను కాయగలను, ఎవరైనా చంపేస్తే నేను చనిపోగలనని యేసు ప్రభు వారి శిలువ ఆని మీద రియల్గా శాంతిని లోకానికి ప్రేమించి, లోకానికి ప్రబోధించి యేసు ప్రభువారు ఆయన శాంతిలోని హింసను ఎంత శాంతివంతంగా అనుభవించాడో చేసి చూపించాడు. ఎలా చూడండి, కొట్టేవాడు కొట్టలేడా యేసు ప్రభు, తిట్టేవాడు తిట్టలేడా యేసు ప్రభు. ఆనాటి కాలంలో యేసు ప్రభు వారు ఒక్క మాట సెలవిస్తే మహా అచ్చోలమైన జనాంగం పరలోకం నుంచి దిగి ఈ భూమండలం మీద రక్తపాతం జరిగేది. యూదులు ఆనాడు ఒక ఐక్యత కలిగి బరబ్బతో చేయి కలిపి బంధుపట్లు అందరూ కూడా ఒకటైపోయి రోమీల మీద తిరుగుబాటు చేసి రోమా సామ్రాజ్యాన్ని హతాత్మకం చేసి ఈ భూమండలాన్ని యూదులు ఆనాడే ఏలేవారు. యేసు ప్రభు శాంతిని కోరాడు.
కొడితే కాయం ఎలా ఉంటుందని ఆయన కాసి చూపించాడు. క్రైస్తవులు శాంతి బాటలో నడుస్తారే తప్ప వ్యతిరేకమైనటువంటి ఈ లోకానికి వ్యాధి కలిగించే బాటలోని క్రైస్తవులు నడవని దేవుడి యొక్క గ్రంథము చెబుతుంది. దేవుడికి స్తోత్రం కలిగి అది పూర్వకాలం 2024 సంవత్సరాల కిందట యూదులు పోరాడేవారు. వారు కంటికి కళ్ళు తీసేసేవారు, చేతుకు చెయ్యి నరికేసేవారు, కాలుకు కాలు నరికేసేవారు, వ్యభిచారాలు చేసేవారు, నరహత్యలు చేసేవారు, దొంగ ప్రమాణాలు చేసేవారు, మాటలు దాటేసేవారు, శత్రు దేశాలతోటి శత్రుత్వంతో దేశాలతోటి పగతోటి రగిలిపోతూ ఉండేవారు. ఈనాడు అది లేదు. యేసు ప్రభు వాటన్నిటిని కూడా క్లోజ్ చేసి శాంతం 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 శాంతి 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 అని మహోన్నతమైన దేవుడు ఈ లోకానికి శాంతి అందించి ఈ ప్రపంచాన్ని ఈ విధముగా శాంతియుతంగా నడిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, శాంతంగా బ్రతకండి, శాంతంగా బ్రతకండి, శాంతంగా బ్రతకండి. నరహత్య చేయకండి, వ్యభిచారములు చేయకండి, దొంగ ప్రమాణాలు చేయకండి, కంటికి కన్ను పంటికి పన్ను తీయవద్దు. శత్రుత్వం కానీ ద్వేషభావాలు కానీ కడుపులో పెట్టుకోకండి. మన ప్రభు మనకి అప్పగించినటువంటి మనకి బోధించిన బోధను హృదయాల్లో పెట్టుకొని ఈ లోకములో మన జీవిత కాలాన్ని పూర్తి చేద్దాం. దేవుడి మాటల్లో దీవించును గాక. ప్రార్థన చేస్తాం.